హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ప్రదీప్ మరియు విజయ్ మేధ కోసం తారట్లాడుతుంటే మేధ మనసు మాత్రం రజనీ వైపు మొగ్గుతుంది. తన కోసం వచ్చి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలిసిన మేధ తిరిగి తనకి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తుంది. ఇంతవరకు విన్నాం కదా, తర్వాత కథ ఏంటో చదువుదాం. 10 రోజులు గడిచాయి. యూత్ సర్వీస్ అసోసియేషన్ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. టీటీలో మేధ గెలిచింది, ఆనంద్ సెకండ్ వచ్చాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. అసోసియేషన్ తరపున బీదవారికి ఉపయోగపడే బట్టలు, డబ్బు, కుట్టు మిషన్ లాంటివి ఇచ్చారు. వచ్చిన అతిథులు మేధని ప్రశంసిస్తుంటే వైదేహికి, బాలసుందరం గారికి ఎంతో గర్వంగా అనిపించింది. మేధ ఇచ్చిన ఉపన్యాసాల ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో వారి ఆఫీసుకి ఫిర్యాదులు రాసాగినాయి. మేధ బండెడుగా ఉన్న ఫిర్యాదుల్ని తెచ్చి విజయ్కి అప్పచెప్పింది. నువ్వు లాయర్వి కదా, వీటి సంగతి చూడు అంది. ఇవన్నీ నా విజయ్ తెల్లముఖం వేశాడు. ఈ కేసులు చూస్తుంటే నేను కొంపాగోడు అమ్ముకోవాల్సి వస్తుంది సణుక్కున్నాడు. అతను మేధ మాటను తీసేయలేడు, కాదనలేడు. ఇంకెన్నాళ్ళులే, మనిద్దరికి పెళ్ళి అయితే ఇవన్నీ బంద్ అనుకున్నాడు. మేధ అడిగిన ప్రతి పని అతను కాదనకుండా చేయటం మేధ తల్లిదండ్రులకు కూడా ముచ్చటగా ఉంది. మేధకి విజయ్ వెన్నెముక లాంటి వాడు అని అందరూ అనుకునేలా చేస్తున్నాడు అతను. నిజానికి మేధ చేసే ఈ సోషల్ సర్వీస్ అతని అంతరాంతరాల్లో సుతారామో గిట్టేది కాదు. కానీ గత్యంతరం లేదు. మేధ మనసు గెలుచుకోవాలన్నా, మేధ తల్లిదండ్రుల ప్రశంసలు అందుకోవాలన్నా వాళ్ళ ట్యూన్కి డ్యాన్స్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ చాకిరీ ఒక్కటే శరణ్యం. మేధకి పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. చదువు ధ్యాసలో పడిపోయింది. ఓ చెంప ప్రాక్టికల్స్, ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి అలాగే ఉన్నాయి. అవి గబగబా పూర్తి చేయాలి. ఈ మధ్యలోనే ప్రధానమంత్రి స్టేట్ టూర్ వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో మేధ డ్యాన్స్ ఉంది. సాయంత్రం వేళ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్. అదీ కాక బాలసుందరం గారు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో తండ్రికి సాయం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరూ నా పని ముఖ్యమంటే నా పని ముఖ్యం అని చిరాకు పడి వాదులాటలోకి దిగుతారు. మేధ ఇద్దరిని సమన్వయపరుస్తుంది, ఇద్దరిని సంతృప్తిపరచాలని చూస్తుంది. అందుకే పని 10 రెట్లు పెరుగుతుంది. అంతటా పని పని, ఊపిరాడని పని, క్షణం తీరని హడావుడి. డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గరకు వచ్చేసింది. మేధ చార్మినార్ దగ్గర గాజులు కొనడానికి సుహాసినితో కలిసి వెళ్ళింది. బజారు వెళ్ళి పని చూసుకుని సుహాసిని ఇంటికి వచ్చేసరికి రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. రమణి చదివిస్తున్నాడు. కూర్చో మేధ, ఒకటే తిరుగుడైంది, ఓ కప్పు బోర్నవిటా అయినా ఇస్తాను అంది సుహాసిని. వద్దక్క, వెళ్ళిపోతాను, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ అంది. కొంచెం చల్లటి నీళ్లు తాగుతాను చాలు. మేధ వెళ్ళబోతూ, బావగారు మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదే, ఎలా ఉన్నాడు అంది. ఏ ఫ్రెండ్? అదేనండి, స్వామి పుస్తకానంద. రజనీయ, వాడికి యాక్సిడెంట్ అయింది కదా, హాస్పిటల్లో ఉన్నాడు. మేధ చివ్వున వెనక్కి తిరిగింది. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. అవునమ్మా, వాడు వెళ్తున్న ఆటోకి బస్కి యాక్సిడెంట్ అయింది. వీడికి బాగానే దెబ్బలు తగిలాయి. ఎప్పుడు బావగారు? వెంటనే దగ్గరకు వస్తూ అడిగింది. 10 రోజుల పైనే అయిందమ్మా, నేనే హాస్పిటల్లో చేర్పించాను. ఏ హాస్పిటల్లో? ఉస్మానియాలో ఉన్నాడు. ఉస్మానియాలోనా? నేను 2-3 సార్లు వెళ్ళానే, కానీ వాడు మెయిల్ వార్డులో ఉన్నాడు. నేను నిన్ననే వెళ్ళాను, కానీ హడావుడిగా వచ్చేశాను. అందరూ పేషెంట్ అని చూడలేదు. పెద్ద యాక్సిడెంట్. డ్రైవర్కి కాలు విరిగింది. రజనీకి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు చేతులు విరగలేదు, అది అదృష్టమే అన్నాడు. బోర్నవిటా తెస్తున్నాను మేధ, సుహాసిని కేక పెట్టింది. వస్తా బావగారు, వెళ్తున్నానని అక్కగా చెప్పండి, నాకు పనుంది అంటూనే మేధ బయటకు వచ్చేసింది. అరగంటలో మేధ హాస్పిటల్లో మెయిల్ వార్డులో ఉన్న రజనీ ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళింది. అతను ది గ్రేట్ హిమాలయాస్ అనే జర్నల్ చదువుతున్నాడు. మీరు కనీసం నాకు ఫోన్ అయినా చేయించలేదేమిటి? పుస్తకం నుంచి అతను తలెత్తి చూస్తే ఎదురుగా మేధ నిలబడి ఉంది. మీరు? అతని సంభ్రమాశ్చర్యాలతో లేవబోయాడు. మేధ అతని భుజం మీద చేయి వేసి ఆపింది. లేవకండి అంది. అతని చెంపల మీద ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. కుడి మోచేతికి బ్యాండేజ్ ఉంది. మేధ మంచం మీద కూర్చొని అతన్ని పరీక్ష చేసింది. పెద్ద దెబ్బలేం తగలలేదు అని నసిగాడు. దెబ్బలు తగలకపోతే డాక్టర్లు సరదాగా ఈ కట్లు కట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా ఏమిటి? అతనికి దెబ్బలు బాగానే తగిలాయి. కాకపోతే అదృష్టం, సీరియస్ డ్యామేజ్ ఏమీ జరగలేదు. నేను నిన్న కూడా ఈ వార్డులోకి వచ్చాను, నాకు తెలియదు అంది. ఆమె కంఠంలో బాధ కనిపిస్తుంది. నేను మిమ్మల్ని చూశాను. డాక్టర్ గారితో కలిసి మీరు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు ఆ మంచం దగ్గర నుంచే వెళ్ళిపోయారు. మీరు నా దగ్గరికి వస్తారేమో అని చూశాను. నన్ను చూసిన వారు మీరు పిలవకూడదా? పిలుద్దామని అనుకున్నాను, కానీ మీరు వాళ్ళందరితో ఉన్నారు. మీకు ఇష్టం ఉంటుందో ఉండదోనని అతను సందేహంగా ఆగాడు. చూడకుండా వెళ్ళిపోయినందుకు మీకు ఒళ్ళు మండలేదా? మీరు చూడలేదుగా నన్ను. చూసి వెళ్ళిపోయి ఉంటే? అతను తల అడ్డంగా తిప్పాడు. మీరు అలా చేయరు. ఒకవేళ చేసినా నేను బాధపడను. మీకేదో ఇబ్బంది ఉంటే తప్ప అలా చేయరని నాకు తెలుసు. మేధ తనకి తన పట్ల గల విశ్వాసానికి ఆశ్చర్యపోయింది.
ఇక్కడ వాతావరణం రిలాక్సింగ్గా ఉండదు. డాడీకి ఫోన్ చేస్తాను, మిమ్మల్ని నర్సింగ్ హోమ్కి మార్పిస్తాను పదండి. ప్లీజ్ వద్దు వద్దు, అలాంటి పనులు చేయొద్దు. అతను చేతులు జోడించాడు. ఎందుకని? నా దగ్గర అంత డబ్బు లేదండి. డబ్బు లేకపోతే డబ్బు గల స్నేహితులు లేరా ఏమిటి మీకు? మేధ వెళ్ళబోతుంటే అతను వారించాడు. ప్లీజ్ మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇంతలో అక్కడికి వార్డ్ బాయ్ వచ్చాడు. ఇదిగో ఈ 2 బెడ్ వాళ్ళని ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తున్నారట. డాక్టర్ అమ్మ చెప్పింది, మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకని? ఇతనికి ఇంకా బాగా తగ్గలేదే అంది మేధ. నాకు తెలీదు, ఇంకేవో కేసులు వచ్చాయట, బెడ్లు కావాలట, వీళ్ళిద్దరినీ పంపేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను, ఆ డాక్టర్ నాకు తెలుసు. మేధ వెళ్ళబోతుంటే మరలా పిలిచాడు. ప్లీజ్ నాకు ఎప్పుడెప్పుడు ఈ నరకం నుంచి బయటపడతానా అని ఉంది. నాకు అసలు హాస్పిటల్ అంటే పడదు. ఆ రోజు స్పృహ లేనప్పుడు నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, హాయిగా ఉంటుంది అన్నాడు. మేధ ఆగిపోయింది. అది ఒక రకంగా నిజమే. మేధ దగ్గరుండి డిశ్చార్జ్ చేయించి కారులో తీసుకువచ్చి అతని ఇంటి దగ్గర దింపింది. ఇల్లు 10 రోజులు అయిందేమో. మూసి వాసనగా దుమ్ముగా ఉంది. పక్కింటి మామి వచ్చింది. వాళ్ళ పని మనిషితో పిలిచి ఊడిపించింది. అతని కాలు బాగా నొప్పిగా ఉంది. మామి వెళ్ళిపోయింది. మేధ అతనికి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చుంది. మీరు ఇంకా కనీసం 4-5 వారాలైనా రెస్ట్ తీసుకోవాలి. లీవ్ పంపారా? లీవా? నా ఉద్యోగం పోయింది. అదేమిటి? ఆ కంపెనీ అంతా. కారణం ఏదైనా కానీ వారం రోజులు దాటి రాకపోతే ఉద్యోగం ఉడుతుంది, ముందే చెప్తారు. మేధ మౌనంగా ఉండిపోయింది. ఆ షెల్ఫ్లో ఆ పుస్తకం కాస్త ఇలా ఇస్తారా? మేధ తను చూపించిన పుస్తకం తెచ్చిచ్చింది. అది స్వామి చిన్మయానంద రాసిన భగవద్గీత మీద ఉపాఖ్యానం. మీకు రాత్రికి భోజనం అంది. బ్రెడ్ చాలు, మామి తెప్పించిస్తుంది. అది ఒక్కటే ఎలా సరిపోతుంది? భలేవారే, అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. మేధ మంచినీళ్ళు తెచ్చి అతనికి మందులు ఇచ్చింది. అతను వేసుకున్నాడు. నుదుటిన చేయి పెట్టి తాకి చూసింది. నుదురు వేడిగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుంది. థర్మామీటర్ ఉందా? లేదు అన్నాడు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు వెళ్ళిన శబ్దమైంది. అతను చకితుడైనట్టు చూశాడు. భుజాలు కుదించి పుస్తకం చదువుకోసాగాడు. కానీ అతని ధ్యాస నిలవలేదు. మూసేశాడు. 10 నిమిషాల తర్వాత కారు శబ్దమైంది. అతను తల తిప్పి చూసేసరికి మేధ లోపలికి వస్తుంది. ఆమె చేతిలో ప్లాస్టిక్ బుట్ట నిండా సామాన్లున్నాయి. మీరు నన్ను హడలగొట్టేశారు అన్నాడు. ఏమైంది? అలా చెప్పకుండా ఒక్కసారి వెళ్ళిపోయారేమిటి? నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాను. అప్పుడేం చేశారు? పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నారా? అవును, కానీ నా కళ్ళ ముందు అక్షరాలు కనిపించడం లేదు. కనిపించిన అర్థం తెలియకుండా ఉంది. అంతా అయోమయంగా అనిపించింది. నేనేం కోపం తెప్పించానా? మీ మనసు కష్టపెట్టానా అని మదన పడుతున్నాను. మీరా? మదన పడటమా? మేధ ఒక్కసారి ఫక్కున నవ్వింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా ఉందా మదనం అంది. అతను కూడా నవ్వాడు. నవ్వుతూ తిరిగి వస్తున్న మిమ్మల్ని చూడగానే ఎగిరి చక్కాపోయింది. అబ్బా, కాస్తలో ఎంత కంగారు పెట్టేశారు నన్ను. అతను ఛాతి మీద చేయి వేసుకుని రాచుకున్నాడు. మేధ థర్మామీటర్ తీసి అతని జ్వరం చూసింది. 102 degrees ఉంది. క్రోసిన్ తీసి ఇచ్చింది. రాత్రికి వేసుకోమని చెప్పింది. నొప్పులు తెలియకుండా మరో టాబ్లెట్ ఇచ్చింది. బ్రెడ్, బత్తాయిలు, రసం తీసే ప్లాస్టిక్ గిన్నె, చాకు ఉన్నాయి. త్రెప్టిన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. హార్లిక్ సీసా ఉంది. మేధ అవన్నీ సర్దుతుంటే ఇవన్నీ కొన్నారా? చాలా డబ్బు అయి ఉంటుంది అన్నాడు. అవును, ధరలు పెరిగాయి, చాలానే అయింది. మీ డబ్బు? భయపడకండి, మీ దగ్గర నేను వసూలు చేయకుండా ఉండను. నేను ఊరికే ఎవ్వరికి ఏమీ ఇవ్వను. ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేస్తాను. మీరు బాగా అయిన తర్వాత మా అసోసియేషన్కి 2 మంచి అడ్వర్టైజ్మెంట్స్ రాసి పెట్టండి. మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చినంత మేము ఇవ్వలేమండోయ్. మాది చిన్న అసోసియేషన్. మీరు మాకు కన్సిడరేషన్ ఇవ్వాలి. మీ పనికి మేము అడ్వాన్స్ ఇస్తున్నాం అనుకోండి అంది. మేధ చేసిన పని అతని ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతను బాధపడకుండా చేస్తుంది అని అతనికి తెలిసింది. మరో 10 నిమిషాలు ఉండి మేధ అక్కడి నుంచి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే మనసంతా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేధకి ఎందుకో ఈరోజు ఆ నిశ్శబ్దం అందంగా అనిపించింది. వద్దన్న రజనీ మాటలే గుర్తుకొస్తున్నాయి. అతని ఒంటరితనం చూస్తే జాలి వేసాగింది. దాన్ని అతను ఎలా ఎదుర్కొంటున్నాడో అని అడగాలనిపించింది. బహుశా అందుకేనేమో అతను ఆ పుస్తకాలంటే అంత మక్కువ చూపిస్తాడు. తనకి కిట్టి తోడు, అతనికి పుస్తకాల తోడు కాబోలు. కిట్టిని చేతిలో తీసుకొని ఆడిస్తూ అనుకుంది. సాయంత్రం అయ్యేసరికి మేధ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ మేధకి డ్యాన్స్ మీద మనసు నిలవటం లేదు. సాయంత్రం వేళ మాత్రమే తనకు తీరిక చిక్కేది. ఆ సమయంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే రజనిని చూడటానికి వెళ్ళటానికి వీలు కాదు. కొద్దిసేపు చేయగానే అబ్బా, ఈరోజు తలనొప్పిగా ఉంది, ప్రాక్టీస్ చేయలేను అని ఆపు చేసింది. పాట పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు చాలా పళ్ళతో సతమతమవుతున్నావు, రెస్ట్ తీసుకో అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆవిడ వెళ్ళగానే మేధ గబగబా క్రిందికి వచ్చి కారు తీసుకుని బయలుదేరింది. మేధ వచ్చేసరికి రజని రాసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి రావచ్చునా? గుమ్మం దగ్గర నిలబడి అడిగింది.
అతను ఉలికిపాటుగా తిరిగి చూశాడు. వచ్చారా, రండి అన్నాడు. మేధ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, నేను వస్తానని మీరు అనుకుంటున్నారా? అతను తల ఊపాడు. మీకెలా తెలుసు? ఏమిటంత నమ్మకం? నిలదీసింది. అతను నిస్సహాయంగా చూశాడు. నాకు తెలీదు, ఎందుకో మీరు నన్ను చూడటానికి తప్పక వస్తారు అనిపించింది. 1-2 సార్లు గుమ్మం దగ్గర అసలు వచ్చి పిలిచినట్టే అనిపించింది. తల తిప్పి చూశాను కూడా. అంటే మీకు తెలియకుండానే మీరు నేను రావాలని బాగా కోరుకుంటున్నారన్నమాట. లేకపోతే అలా అనిపించదు. అదేం నాకు తెలీదు. ఏమిటి రాస్తున్నారు? దగ్గరికి వచ్చి అడిగింది. మీ యూత్ సర్వీస్ అసోసియేషన్కి నేను డబ్బు బాకీ ఉన్నాను కదా, దానికోసం అడ్వర్టైజ్మెంట్స్ రాస్తున్నాను, చూడండి అని ఒక కాగితం అందించాడు. మేధ తీసుకుని చూసింది. చాలా బాగుంది. యువత కోరుకునే ఆశయాలకి ప్రతిరూపంగా ఉంది. మృదు మధురమైన భాష, సూటి అయిన భావం, క్లుప్తంగా ఉన్న వ్యాఖ్యలతో వారి ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయి. నా చేతికి వచ్చినవి, నా మనసుకు తోచినవి రాస్తూ కూర్చున్నాను. ఇందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా నేను ధన్యుడిని. మేధ వాటిని ఆశ్చర్యంగా అబ్బురంగా చూస్తూ మోకాలి మీద కూర్చుంది. క్రింద అతను చెల్లాచెదురుగా పడేసిన కాగితాలు తీసి చూసింది. ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి. అసలు వాటన్నిటినీ చూస్తుంటే అందులో ఏది బాగుందో నిర్ణయించి చెప్పలేనట్లుగా ఉన్నాయి. మేధ వాటిని చూసింది. అక్కడక్కడ చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందేమో అని సూచించింది. నాకు అనిపిస్తుంది సుమా, మీరే ఆలోచించండి, తుది నిర్ణయం మీదే అంది. మేధ చెప్పిన చిన్న సూచన అతడికి 1000 ఆలోచనలు తెచ్చింది. గబగబా ఇంకో కాగితం మీద రాశాడు. మేధ అతని పక్కన తను కూడా గోడ కానుకుని కూర్చుంది. అతడు మార్చి మార్చి రాసిన దాన్ని చూస్తుంది. మామి రజనీకి భోజనం తెచ్చి అక్కడ పెట్టింది. 9 అయింది, తినుబాబు అంది. టైం ఎంతైందో మేధకి తెలియనే లేదు. యథాలాపంగా టైం చూసుకుంటే 9 గంటలైంది. బాప్రే, మేధ లేచింది. టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అతను మందులు వేసుకున్నాడా లేదా అని చూసింది. అతను మేధ చెప్పిన ప్రకారం అన్నీ వేసుకున్నాడు. వెరీ గుడ్ అంది. వెళ్తున్నాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. మేధ వచ్చేసింది. నేను మళ్ళా ఫలానా అప్పుడు వస్తానని మేధ చెప్పలేదు, అతను అడగలేదు. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. మేధ, తలనొప్పిగా ఉంది అన్నావట, ఎక్కడికి వెళ్ళావమ్మా? తండ్రి అడిగాడు ఆదుర్దాగా. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను డాడీ, అలా చల్లగాలిలో కాస్త తిరిగి వస్తే తగ్గింది అంది. ఏ ఫ్రెండ్ అని అడిగే అలవాటు వారికి లేదు. ఇద్దరూ భోజనం చేయకుండా మేధ రాక కోసం చూస్తున్నారు. ముగ్గురు కలిసి భోజనం చేశారు. మేధ తల్లికి తండ్రికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి బయటికి వెళ్తున్నారు. తల్లి వచ్చి చెప్పింది, మేధ నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఓకే మమ్మీ అంది. వైదేహి వెళ్ళిపోయింది. మేధ మంచం మీద పడుకుంది. వెంట తెచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ పరిచి వాటిని చూడసాగింది. రజనీలో అసాధారణమైన గ్రహింపు జ్ఞానం ఉంది. అతనికి తెలివి కూడా కాస్త ఉంటే రాణింపుకొస్తాడు. మేధకి తను వెళ్ళినప్పుడు అతనన్న మాటలు గుర్తుకొచ్చాయి. తను గుమ్మంలో కనిపించగానే అతని కళ్ళు ఆనందంతో కాంతివంతమవటం గుర్తుకొచ్చింది. తను అతని పక్కన కూర్చున్నప్పుడు కానీ, అతనితో మాట్లాడినప్పుడు కానీ అతనిలో ఎలాంటి వికారాలు లేవు. మేధ ఎన్నడూ ఏ వ్యక్తి దగ్గర ఎరగని ఓ సచ్చిలత, స్నేహభావం అతనిలో కనిపించినట్టయింది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అసోసియేషన్కి ఎలా లాభం రాబట్టుకోవాలనే ఆలోచనలు, మధ్య మధ్య అవి రాసేటప్పుడు తను రజనీ కలిసి చేసిన సంభాషణ ఇవే గుర్తుకు రాసాగాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్ర వచ్చేసింది. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాననే ఆలోచన మొదటిసారిగా జీవితంలో గుర్తురాలేదు. డాన్స్ ప్రోగ్రాం అయ్యే వరకు మేధ మళ్ళీ వెళ్ళలేకపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. వెంట సుహాసినియో మమ్మీయో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ప్రాక్టికల్స్ అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తుంటే కళ్ళ ముందు రజనీయే కనిపించేవాడు. ఎలా ఉన్నాడో అనిపించేది. చూస్తున్న పేషెంట్ని మరింత శ్రద్ధగా చూసేది. ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళ్దామని అనుకుంది. కానీ రోహిణి రావడంతో వీలు కాలేదు. సాయంత్రం వేళ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనసు పరధ్యాసగా అయ్యేది. అమ్మా మేధ, తాళం తప్పుతుందమ్మా. పాడే పాట సరళ హెచ్చరిస్తుంటే ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా చేసిన తప్పు సరిచేసుకునేది. డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది. మేధకి సరస్వతి విగ్రహం మెమెంటోగా ఇచ్చారు. తల్లిదండ్రులు పర్యంకులు ఎదురుగా ఉన్నారు. ప్రోగ్రాం అవగానే విజయ్ గ్రీన్ రూమ్లోకి వచ్చాడు. కంగ్రాచులేషన్స్ మేధ, డ్యాన్స్ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. రేపు నేను నీకు తప్పక గ్రాండ్గా పార్టీ ఇవ్వాల్సిందే అన్నాడు. మేధ పక్కనే ఉన్న రోహిణి వైపు చూసింది. మేధ, నువ్వు వచ్చి తీరాలి. చూస్తాను. కాదు, వస్తానని ప్రామిస్ చేయి. రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు అన్నాడు. మేధ వస్తానని అంగీకరించే వరకు వదలలేదు. రేపు నీకో మంచి మాట చెప్తాను, బీ రెడీ. విజయ్ కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అన్నాడు. మేధ నవ్వింది. రేపు నీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాను అని చిన్నపిల్లకి చెప్పినట్లుగా ఉంది అతని ధోరణి. ఏమై ఉంటుంది అంది రోహిణితో. రోహిణి భుజాలెగరేసి ఏమో అంది. ఆ కళ్ళలో ఈర్ష్య దాచుకోవటం చాలా కష్టంగా ఉంది. మేధ బయటికి రాగానే తల్లితో, మమ్మీ నేను రోహిణిని దించి వస్తాను. అలాగే, విజయ్ మమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంది వైదేహి. కూతురు మాట కాదని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ అనరు. మేధ రోహిణిని తీసుకువెళ్తుండగా దోవలో అంది,
రోహిణి, విజయ్ అంటే నీకు చాలా ఇష్టం కదూ? రోహిణి తల తిప్పి మేధ వైపు చూసింది. ఎందుకలా అంటున్నావు? నాకు అర్థమైన సంగతి నీకు చెప్తున్నాను. రోహిణి నిట్టూర్చింది. అవును మేధ, నాకు విజయ్ అంటే ఇష్టమే, కానీ విజయ్కి నువ్వంటే ప్రాణం అని నాకు తెలుసు. మేధ చేయి చాచి రోహిణి చేయి అందుకుంది. విజయ్ నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం. మా ఇద్దరి మధ్య చిన్ననాటి నుంచి తెలిసిన చనువే ఎక్కువ అంది. రోహిణి మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించే నేర్పుగలవాడిని, తెలివిగలవాడిని. ఈ రెండు అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా తెస్తాయేమో. ఐ డోంట్ కేర్. డబ్బుంటే తర్వాత తీరికగా ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు. రోహిణి ఇల్లు వచ్చింది. థ్యాంక్స్ మేధ అంది రోహిణి దిగుతూ. మేధ ఇంటికి బయలుదేరింది. కొంచెం దూరం రాగానే మనసు మార్చుకొని సరాసరి రజని రూమ్కి వెళ్ళింది. టైం చూసుకుంది. పొద్దుపోయింది. అతను నిద్రపోతుంటే మౌనంగా తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ అతని గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. అతను ఇంకా మేలుకొనే ఉన్నాడా? మేధ తలుపు తట్టింది. ఎవరు అని పిలిచాడు. అతని గొంతు నిద్రపోతున్నట్లుగా ఏమీ లేదు. మేధ పలకలేదు. మళ్ళీ గబగబా తలుపు కొట్టింది. అతను వచ్చి తలుపు తీస్తూ రాము గట్టిగా ఏదో అనబోయిన అతని నోటిలో మాట మధ్యలోనే ఆగిపోగా ఆశ్చర్యంగా చూడసాగాడు. ఎవరు? అతను సడన్గా గుర్తుపట్టలేకపోయాడు. నేనెవరో తెలియడం లేదా అంది మేధ. మేధ? నేనే. ఇదేమిటి? మేధ డ్రెస్ని, అలంకారాన్ని నఖసిక పర్యంతం చూస్తూ అన్నాడు. మేధ లోపలికొచ్చింది. గాజుల గలగల, పాంజోబుల ధ్వని, జడగంటల కదలిక చప్పుడు, సిల్క్ చీర రెపరెప ఆ గదిలో ఆవరించి ఉన్న ఒంటరితనాన్ని భుజాలు పట్టి బయటకు తోస్తున్నట్లు అనిపిస్తున్నాయి. డ్యాన్స్ మీరు చూడలేదుగా, మొమెంటో చూపిద్దామని వచ్చాను అంది చూపిస్తూ. చాలా బాగుంది. విగ్రహాన్ని చేతుల్లో తీసుకుని చూశాడు. నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. పొద్దుపోయిందా అని సందేహం కలగలేదు. నాకు కూడా మీరు వస్తారని అనిపిస్తుంది. గుమ్మం దగ్గర చప్పుడైతే వచ్చి తలుపు తీసేవాడిని. ఏ పిల్లో పక్కింటి రామో అయి ఉండేవాళ్ళు. మేధ పక్కున నవ్వింది. అప్పుడు మీ ముఖం ఎలా ఉండేది? ఏమో మీరే చూసి ఉండాల్సింది. అతను నవ్వాడు. ఇద్దరు నవ్వుతున్నారు. చాలా హాయిగా, అరమరిక లేనట్టుగా. ఆ నవ్వులో ఆనందం ఉంది. అది ఒకరిని చూడటం వల్ల ఒకరికి కలిగిన ఆనందం. ఎదుటివారు తమ కోసం వేచి చూస్తున్నారనే సత్యం తెలిసినప్పుడు కలిగే సంతోషంతో కూడిన హాయి. ఈ 4 రోజుల నుంచి ఏం చేశారు? ఎన్ని పుస్తకాలు చదివేశారు అంది మేధ గదిలో అటు ఇటు తిరుగుతూ. ఆ గదిని చూస్తూ ఎంత సింపుల్గా ఉంది ఆ గది. ఎలాంటి అందాలు, అలంకరణలు లేవు. గది ఉండటానికి స్థలం, జస్ట్ అంతే. ఆ గది కూడా రజనీలాగానే ఉంది. ఎలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు లేని వ్యక్తిలా. అతను మనిషి, జస్ట్ మనిషి, అంతే. ఒక్క పుస్తకం కూడా చదవలేదు అన్నాడు అతను. చదవలేదా? మేధ గిరున అతని వైపు తిరిగింది. చాలా ఆశ్చర్యంగా చూస్తూ నిజంగానా అంది. నిజంగానే. స్వామి రామానంద రాసిన ఆత్మ పరమాత్మ చదువుదామని తెచ్చుకున్నాను. ఆ పుస్తకం కోసం 2 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, కానీ ఎందుకో చదవలేకపోయాను. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరి అతనికి ఈ 4 రోజుల్లో ఏదైనా తీర్చలేని సమస్య రాలేదు కదా? రజని చూపుడు వెళ్తూ తల మీద ఆనించుకుంటూ దీనికి ఏమైందో తెలియటం లేదు, పుస్తకాలు ఇష్టపడటం లేదు అన్నాడు. మేధ అతని వైపే చూస్తుంది. అతను మేధ వైపే చూస్తున్నాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. అతను ఏదైనా చెబుతాడని ఆమె ఏదైనా అంటుందని అతను చూస్తున్నట్లుగా నిలబడ్డారు. నేను మీ తపస్సుకి ఏమైనా భంగం కలిగించానా? సీరియస్గా చూస్తూ అడిగింది. నేనే మునివరుణ్ణి కాదేమో అన్నాడు. థ్యాంక్ గాడ్. నా మూలంగా మీరు పుస్తకాలు చదవలేకపోయారని అంటే నాకు నిద్ర పట్టదు, మనసంతా పీకుతూ ఉంటుంది. మీకు అలాంటి భయం ఏమీ వద్దు. మందులు వేసుకుంటున్నారా? చెయ్యేలా ఉంది? బాగానే ఉంది. ఇలా కూర్చోండి, ఒకసారి చూడనియండి. మేధ తన చేయి పట్టి అక్కడున్న పెట్టె మీద కూర్చోబెట్టింది. చేయి అటు ఇటు కదిపి ముడిచి చూసింది. అతను నొప్పి అనలేదు. బాగానే తగ్గింది అంది. అవును అన్నట్టు తల ఊపాడు. మేధ ఎందుకో వెంటనే అతని చెయ్యి వదలలేకపోయింది. అతను కూడా వదిలించుకోవాలని చూడలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరిని ఒకరు చూస్తున్నారు. ఆ చూడటంలో ఆనందం అనుభవిస్తున్నారు. అనిర్వచనీయమైన హాయి ఇద్దరి మనసుల్ని జలతారు తెరల తీయటి మత్తులా ఆవరిస్తుంది. అతని శరీరంలో శక్తి లాంటిది అతని చేతి స్పర్శ ద్వారా ఆమెలో ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఆమెలో ఆనంద తరంగాలు అతని వేళ్ల కొనల ద్వారా అతనిలో చేరుతున్నట్లుగా ఉంది. ఎదుటివారికి సంతోషం ఇవ్వటం, వారి నుంచి స్వీకరించటం 2 అసంకల్పిత చర్యగా జరిగిపోతున్న క్షణాలవి. ఇద్దరి మనసులు జంటగా ఎక్కడికో పూర్ధ్య లోకాలకు ఎగురుతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. ఇంతలో మామి కంఠం ఖంగన వినిపించింది. రజని, ఎవరయ్యా వచ్చినట్లున్నారు? మేధ ఈ లోకంలోకి వచ్చినట్లుగా అతని చేయి వదిలేసింది. ఎవరు? మేధయేనా? నేను కారు చూసే అనుకున్నాను. మామి అప్పటికే గుమ్మంలోకి వచ్చింది. నమస్కారం మామి అంది మేధ. రజని పెట్టి మీద కూర్చున్నవాడలా లేచి ఎదురు వెళ్ళాడు. అమ్మా మేధ, నీ డ్యాన్స్ ఇప్పుడే టీవీలో చూసాం. నువ్వే వచ్చావని అమ్మాయి అంటే నేను నమ్మలేకపోతిని. ఎంత బాగా చేసావమ్మా. నీ తల్లిదండ్రులు గొప్ప పుణ్యం చేసుకున్నారు.
అందుకే ఇంత చక్కటి బిడ్డ పుట్టింది. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. మామి మేధ చీరని నగలని ఆనందంగా చూసి చేతుల కణతల దగ్గరికి తెచ్చుకుని మెటికలు విరిచింది. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. అందరికంటే అదృష్టం అసలు మా రజనిది. నేను ఎప్పుడూ అంటాను, నీలాంటి ఫ్రెండ్ దొరకటం అంటే ఎంత పుణ్యం చేసుకోవాలి చెప్పు. మామి పొగడ్తలు గుప్పిస్తుంటే మేధ రజనితో నేను వస్తాను అంది. మేధ వస్తుంటే పుస్తకాల షెల్ఫ్కి పూలజడు పట్టుకుంది. మేధ అది విడదీస్తుంటే పూలు జారి అక్కడంతా పడినాయి. మేధ కారు దగ్గరికి వస్తుంటే రజని మెమెంటో తెచ్చాడు. మేధ కారులో కూర్చొని స్టార్ట్ చేసే ముందు హఠాత్తుగా రజనితో అంది, నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఈ మెమెంటో చూపించుకోవాలని మాత్రం రాలేదు అంది. నాకు తెలుసు అన్నాడు అతను. మేధ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది. మీకు తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. అతని కళ్ళతోనే తెలుసు అన్నట్లు చూశాడు. నేను రేపు వస్తాను, మీరు మాటి మాటి గుమ్మం వైపు చూడకండి, సరిగ్గా 4:30కి వస్తాను అంది కార్ స్టార్ట్ చేస్తూ. థ్యాంక్ యూ. అతను డోర్ వేశాడు. మేధ ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూర్చొని ఇంకా ఆ ఫంక్షన్ మాటలే చెప్పుకుంటున్నారు. పర్యంకులు కూడా ఉన్నాడు. మేధ సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళింది. చూపుడు వేలు చూపిస్తూ, అంకుల్ ఒక కథ చెప్పండి, కమాన్ క్విక్ అంది. ట్రాజెడీయా కామెడీయా వెంటనే అడిగాడు. కామెడీ. సీరియల్ కథ, చిన్న కథ, ఒక లైన్కి మించకూడదు. ఆయన ఒక్క క్షణం కళ్ళెత్తి పై కప్పు వంక చూసి, డబ్బు గల పార్వతి డబ్బులేని రవిశంకర్ని పెళ్లి చేసుకుంది అన్నారు. తర్వాత అడిగింది కుతూహలంగా. తర్వాత సీరియల్ చెప్పాలంటే వారికి సమస్యలు మొదలయ్యాయి. అది ట్రాజెడీ. కామెడీ అయితే వాళ్ళు సుఖంగా చిరకాలం బ్రతికారు. సుఖాంతం విషాదాంతం కలిసి సమాప్తి చెప్పండి. పార్వతీ రవిశంకర్ సుఖంగా ఉన్నారు, కానీ చుట్టూ ఉన్న వాళ్లే వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు. పార్వతీ రవి విడిపోయారా, కలిసి ఉన్నారా అన్నది సస్పెన్స్. మేధ ఫక్కున నవ్వింది. వైదేహి బాలసుందరం కూడా విరగబడి నవ్వారు. పరి అన్నాడు, మేధ ఎన్నాళ్ళైందమ్మా నువ్వు నన్ను ఇలా కథ అడిగి, నువ్వు పెద్దదానివి అయిపోయావని, ఇక కథలు అడగవని అనుకుంటున్నాను. ఆయన మేధని చూస్తూ, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, నిన్ను చూస్తే మాకు ఆనందంగా ఉంది అన్నాడు. మధ్య మధ్యలో ఫోన్ మోగుతూనే ఉంది. తెలిసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. వస్తా అంకుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ డియర్. గుడ్ నైట్ మమ్మీ. మేధ తల్లి దగ్గరికి వెళ్ళి బుగ్గ అందించింది. గుడ్ నైట్. వైదేహి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ డాడీ. తండ్రి దగ్గరికి వచ్చింది. గుడ్ నైట్ బాబీ. ఆయన కూతురు తల మీద చేయి వేసి వంచి పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు. ఆయనకు బాగా అపేక్షగా అనిపించినప్పుడు బాబీ అని పిలుస్తారు. మేడ మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఇంతలో మళ్ళా ఫోన్ మోగింది. వైదేహి వెళ్ళి తీసింది. హలో భానుమతి గారా? ఒక్క క్షణం అని మేధని పిలిచి భానుమతి ఆంటీ అంది. అబ్బా అలసటగా ఉంది మమ్మీ, నువ్వు మాట్లాడు అని పైకి వెళ్ళిపోయింది. వైదేహి భానుమతి చెప్పిన కంగ్రాచులేషన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సమాధానం చెప్తుంది. ఈ అభినందనలు పొగడ్తలు మేధకి అలవాటే. ఈరోజు ఎందుకో అవి అంతగా ఆకర్షించటం లేదు. వాటికంటే విలువైనది, అపురూపమైనది ఇంకేదో లభించినట్టుగా తృప్తిగా ఆనందంగా ఉంది. మేధ మేకప్ తీసేసి బట్టలు మార్చుకుని నైట్ గౌన్ వేసుకుని వచ్చి మంచం మీద కూర్చుంది. చేతికి ఇంకా రజని చేతి స్పర్శ అలాగే ఉంది. అతని చేయి ఇంకా తన చేతిని వదలనట్టే ఉంది. మళ్ళా అదే భావన. తనలోకి కొత్త శక్తి ఏదో వచ్చి చేరుతుంది. మనసంతా ఆనందం ఉరకలు వేస్తుంది. ఆ ఉత్తంగ తరంగాల తాకిడిని అనుభవిస్తున్నట్టుగా ఉంది. మేధ చెవుల్లో ఇంకా అతని నోటి వెంట ఆశ్చర్యంగా ఆనందంగా వెలువడిన ఆ పిలిపే ప్రతిధ్వనిస్తుంది. తను వెళ్ళటం అతనికి ఎంత ఆనందం కలిగించింది. తన ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినందుకు తనకు కూడా తృప్తిగానే ఉంది. మేధ మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మనసు ఆనందపు లోకాల్లో పారవస్యపు ఊయల మీద ఊగుతుంది. అదొక మధురమైన హాయి, చిత్రాతి చిత్రమైన భావన. నాకేదో అవుతుంది, కానీ అది వరకు ఎప్పుడూ ఎవరి పట్ల ఇలా ఆలోచించలేదు అనుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. మేధకి చిన్నప్పటి నుంచి అంకుల్ కథ చెప్పు అని అడగటం అలవాటు. అడగడం తరువాయి ఆయన నోటికి వెంట ఆసు కవిత్వంలా తడబాటు లేకుండా ఏదో ఒక కథ వచ్చేస్తుంది. ఆ కథలు వింటుంటే ఒక్కోసారి మేధ తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్ళిన ఒంటరితనం మర్చిపోయేది. ఒక్కోసారి నిద్ర పట్టనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అంకుల్ కథ చెప్పవు అని అడిగేది. ఏమ్మా డాడీ మమ్మీ లేరా ఇంట్లో, పార్టీకి వెళ్ళారా అని అనేవాడు. అవునంకుల్ అనేది. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టేవాడు. ఆయన చిన్నప్పుడు కుందేలు, కుక్క, మేక, పులి వీటి మీద కథలు చెప్పేవాడు. ముసలి, కోతి కథ చాలా ఇష్టంగా ఉండేది. కోతి తెలివిగా ముసలి బారి నుంచి రక్షించుకున్న వైనం మేధకి అద్భుతంగా ఉండేది. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మనుషుల్లో ముసళ్ళు చాలా ఉంటాయమ్మా, మనం జాగ్రత్తగా వారి బారి నుండి రక్షించుకోవాలి అనేవారు. అంకుల్ చెప్పిన ప్రతి కథ వెనుక ఒక నీతి సూత్రం ఉండేది. మేధ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వాటి తాత్పర్యం అర్థం చేసుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన మరో కథ కూడా మేధకి చాలా ఇష్టం. ఒక సాధువు అడవిలో వెళుతూ చాలా ఎత్తుగా ఉన్న కొండవైపు చూసి ప్రసన్నంగా తల ఆడించి వెళ్ళేవాడట. కొండకి చాలా ఆనందంగా గర్వంగా అనిపించేది. అంత గొప్ప సాధువు ఉన్నతంగా ఉన్న తనని చూసి మెచ్చుకుంటున్నాడు కదా అని సంబరపడేదట.
ఓసారి ఆయన వెళ్తుంటే కొండ నమస్కరించి, స్వామి, రోజు చూస్తున్నాను, మీరు నా వంక చాలా ప్రసన్నంగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఆ నవ్వుకి కారణం ఏమిటి అని అడిగింది. స్వాముల వారు చిరునవ్వుతో, కొండరాజా, నీ నెత్తి మీద ఉన్న ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను. నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు నిజమే, కానీ ఆ గడ్డి చూడు, నీ నెత్తి మీద ఉండటంతో అది ఇంకా ఎత్తుగా ఉంది. కష్టం నీది, అదృష్టం దానిది. ఈ ప్రపంచం తీరు అంతే. కష్టపడిన వారు ఒకరైతే దాని ఫలితం కష్టం లేకుండా అనుభవించేవారు మరొకరు. అందుకే ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను అనేసి చక్కాపోయాడట. ఆ మాటలు వినగానే కొండకి ఉక్రోషం వచ్చేసింది. తన నెత్తి మీద ఉన్న గడ్డిని ముఖం మార్చి చూసింది. ఆ గడ్డి పరకను చూసి ఈర్ష్య కలిగింది. వెంటనే భూకంపం తెచ్చుకొని ఫెలఫెలమని బద్దలై చిన్నాభిన్నమైపోయింది. గడ్డి నామరూపాలు లేకుండా దాని కింద పడి నలిగిపోయింది. మర్నాడు సాధువు వచ్చాడు. కొండరాజు వికట్టహాసం చేస్తూ, మునివర్య, చూశారా, ఆ గడ్డిని నామరూపాలు లేకుండా చేసేశాను అన్నాడు. ముని మరింత నవ్వాడు. ఓయి కొండరాజా, గడ్డిని సర్వనాశనం చేశానని విర్రవీగుతున్నావు, కానీ నీవు అసలు రూపం లేకుండా పోయావని గ్రహించటం లేదు. ఎంత ఉన్నతంగా ఉండేవాడివి, ఎన్ని చెట్లకి, అమాయక పశువులకి నీడనిచ్చేవాడివి, అంతా పోగొట్టుకున్నావు. చూసావా, ఈర్ష్య అనేది ఎంత పతనానికి దారితీస్తుందో. ఉన్నతమైన వ్యక్తి అలుపులను చూసి ఈర్ష్యపడితే స్వయం నాశనం తప్ప ఇంకేం మిగలదు. చూసావా, ఆ గడ్డి అక్కడ ఎలా మొలకెత్తుతుందో అనేసి తన దారిన చక్కాపోయాడు. కొండ ఏడుస్తూ కూర్చుంది. మేధకి ఆ కథ గుర్తుండిపోయింది. ఈర్ష్య అనేది మేధ దగ్గరకు రానీయకుండా తనకి తానే అలవరుచుకుంది. మేధ పర్యంకులు చెప్పిన కథలు విని మర్చిపోయేది కాదు. వాటిలో ఆయన చెప్పిన నీతి సూత్రాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది. ఆయన తమాషాగా చతురోక్తులతో నవ్విస్తూ చెప్పే ఆ కథలు ఆమెకి ఒక జ్ఞాన భాండారంలా తయారైనాయి. విచక్షణ, వివేకం నేర్పాయి. ఈరోజు పర్యంకులు చెప్పిన పార్వతీ రవిశంకర్ కథ విని ఆలోచనలో పడింది. తన విషయం రజనీ సంగతి గుర్తుకొచ్చింది. నేనేమైనా అతిగా ప్రవర్తిస్తున్నానా అని సందేహంలో పడింది. అమ్మగారు భోజనం రమ్మంటున్నారమ్మా, వరమ్మ చెప్పింది. నేను రాను, ఆకలి లేదు అంది. 10 నిమిషాల తర్వాత వైదేహి లోపలికొచ్చింది. వెంట తండ్రి కూడా ఉన్నాడు. వరమ్మ భోజనం అక్కడికే తెచ్చింది. కొద్దిగా తిను మా తల్లిగా అంది వైదేహి. ఆకలి లేదు మమ్మీ అంది. తిను బాబీ అన్నాడు తండ్రి. వైదేహి ప్లేట్లో భోజనం కలిపి మేధకి తినిపిస్తుంటే బాలసుందరం గారు వడ్డించసాగారు. మేధ రాత్రి పడుకుంటూ అనుకుంది, నా ప్రవర్తన నాకే చిత్రంగా ఉంది. నా మనసు బాగా స్థిమితపడే వరకు నేను రజనీని ఇక చూడనే చూడను అని దృఢ నిశ్చయం చేసుకుంది. మర్నాడు 12 గంటల అయ్యేసరికి మేధ మనసులో చేసుకున్న కట్టుదిట్టమైన నిశ్చయం వేడిని తాకిన వెన్నెలా కరిగిపోసాగింది. మాటి మాటి కళ్ళు తన ప్రమేయం లేకుండానే గడియారం వైపు చూడసాగినాయి. నేను వెళ్ళను అని భీష్మ ప్రతిజ్ఞలా మననం చేసుకోసాగింది. కానీ మనసులో మరో భావం మెల్లిగా కదిలి తిరగబడి మేధ వేసిన సంకెళ్ళను తెచ్చుకుని పంజరం ఊచలు బద్దలు కొట్టినట్టుగా స్వేచ్ఛని పొందసాగింది. ఎందుకు వెళ్ళకూడదు అని ఒకసారి, వెళితే తప్పే ఉంది అని మరొకసారి, మాట ఇచ్చి తప్పటమా అని మరొకసారి, అతను ఎదురు చూస్తుంటాడు అని ఇంకోసారి తర్కించసాగింది. తర్కం మారంలోకి దిగింది. మారం చివరికి నేను వెళ్ళి తీరాలి, పద నువ్వు అనే హఠంలాగా మారింది. మేధకి ఎన్నడూ లేనిది చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. విజయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మర్చిపోలేదుగా, 4 గంటలు రావాలి, మరి ఎక్కడ మర్చిపోయి ఉంటుందో అని గుర్తు చేశాడు. విజయ్ దగ్గరికి వెళితే ఇక అతను కదలనీయడు, అదే నయం అనుకుంది. మేధ తయారై బయలుదేరబోతుంటే రోహిణి వచ్చింది. ఓ సారీ, నువ్వు విజయ్ దగ్గర వెళ్తున్నావు కాబోలు, నేను ఆ మాటే మర్చిపోయాను సుమా అంది నొచ్చుకుంటూ. మేధకి నవ్వొచ్చింది. రోహిణి మర్చిపోవటమా? విజయ్ గురించిన ఏ సంగతి మర్చిపోదు. రోహిణి మనసు తనకంటే మేధకి బాగా తెలుసునేమో. నువ్వు కూడా రావా అంది. నేనా? విజయ్ నన్ను టీకి పిలవలేదుగా అంది. నేను తోడు రమ్మనమని పిలుస్తున్నాను, నాతో వస్తే వద్దని అనడు. పైనుంచి నా అతిథి దేవతవి కాబట్టి నీకు రెట్టింపు మర్యాదలే దొరుకుతాయి. కానీ విజయ్ సందేహాలు మానే, రమ్మంటే వచ్చేయాలి అంతే అంది దారి తీస్తూ. రోహిణికి మనసులో చాలా ఆనందంగా అనిపించినా పైకి తప్పనిసరి అన్నట్టుగా ముఖం పెట్టి వచ్చింది. ఇద్దరు విజయ్ ఇంటికి వచ్చారు. కార్ హార్న్ వినగానే విజయ్ తనే స్వయంగా గబగబా బయటకు వచ్చాడు. కార్లో నుంచి దిగుతున్న మేధని చూడగానే హార్టీ వెల్కమ్ అని ఇంకేదో అనబోతున్న అతను అవతల డోర్ తెరుచుకుని దిగి వయ్యారంగా వస్తున్న రోహిణిని చూడగానే అతని ముఖంలో ఆనందం పాల పొంగు మీద నీళ్లు చల్లగానే పొంగు తీసేసినట్టుగా అయిపోయింది. మేధ ఆడంబరంగా రోహిణిని చూపిస్తూ, ఇదిగో రోహిణి, నా అతిథి దేవత. మనం టీ తాగుతుండగా మధ్యలో ఎవరైనా నీ క్లయింట్ వచ్చి నిన్ను ఎత్తుకుపోతే నాకు బోర్ కొట్టకుండా తోడు కోసం నేనే రోహిణిని వెంట తెచ్చుకున్నాను. తనకు ప్రత్యేకంగా నువ్వేం పెట్టనవసరం లేదు, నాకు పెట్టిన దాంట్లోనే మేమిద్దరం చెరి సగం పంచుకుంటాం అంది. విజయ్ ముఖంలో కనిపించిన ఆశాభంగం చూడగానే రోహిణి కళ్ళలో చివ్వున నీళ్లు రాబోయినాయి. ఎలాగో కష్టం మీద నిగ్రహించుకుంది. తనకు ఎలాగైనా సరే ఇక్కడికి రావాలని ఉంది. విజయ్కి తను రాక ఇష్టం లేదని తెలుసు. అయినా సరే తను ఉండలేదు. విజయ్ తనను ఒక పీడలా చూస్తాడు. సకల కళా శోభితంగా ఉన్న మేధ ముందు ఇంకే ఆడపిల్ల ఎవరికీ కంటికి ఆనదు.
మొదట్లో రోహిణికి మేధ అంటే చాలా ఈర్ష్యగా ఉండేది. కానీ అది నిగ్రహించుకుంది. మేధని చూసి కుళ్ళుబొత్తనంగా దూరంగా వెళ్లే కంటే మేధకి స్నేహితురాలుగా దగ్గరగా ఉంటే చాలా లాభాలున్నాయి. నలుగురిలో తనకి గుర్తింపు, గౌరవం వస్తాయి. మేధ చుట్టూ చాలామంది డబ్బుగల అబ్బాయిలున్నారు. పరిచయం పెరిగిన కొద్దీ మేధ విజయ్ని ఆట పట్టించి ఏడిపించడం గమనిస్తూనే ఉంది. అయినా సరే విజయ్కి మేధ అంటే అపరితమైన ఇష్టం. ఆమె అన్నదేది అతను పట్టించుకోడు, నవ్వుతూ తీసేస్తాడు. రోహిణి తను కూడా అదే మనస్తత్వం నేర్చుకుంది. కానీ ఎంత వద్దనుకున్నా అతని చిరాకైన చూపులు, విదిలింపు నిండిన మాటలు ఆమె మనసుని అప్పుడప్పుడు గాయపరుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. రండి, విజయ్ ముఖం మార్చుకొని అయిష్టంగా ఆహ్వానించాడు. మేధకి విజయ్ ముఖంలో చిరాకు చూసేసరికి పక్కున నవ్వాలనిపించింది. చిన్నప్పటి నుంచి అంతే. అతనికి నచ్చని పని చేసి ఏడిపించడం సరదా. అతను లోపల ఎంత కుతుకుత ఉడికినా, ధుమధుమలాడినా సంస్కారం పేరిట ఏ భావమూ పైకి రానియడు. మేధకి అతను వేసుకున్న ఆ సంస్కారం ముసుగు చీల్చాలని, అతని పెదవుల మీద కనిపించే ఆ చిరునవ్వు తెచ్చిపెట్టుకుందని నిరూపించాలని అప్పుడప్పుడు మరీ అనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు లోపలికొచ్చారు. విజయ్ ఇంట్లో అతనికి కాలం చాలా విలువ అన్నట్లుగా తెలియజేస్తూ అక్కడక్కడ పెద్దవి చిన్నవి గడియారాలున్నాయి. టేబుల్ మీద అందమైన బట్టపరిచి ఖరీదైన టీ సెట్ పెట్టి ఉంది. బిస్కెట్స్, పళ్ళు అందంగా అరేంజ్ చేసి ఉన్నాయి. నీకు ఇష్టమని తెప్పించాను, బెంగాలీ స్వీట్స్ చూపిస్తూ అన్నాడు. మేధ, రోహిణి కూర్చున్నారు. అబ్బా, ఇన్ని గడియారాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంది మేధ. నాకు టైం చాలా విలువైనదే అనిపిస్తుంది. మనకున్నది ఆఫ్టర్ ఆల్ ఒకే ఒక జీవితం. దాని వ్యవధేమో బహుకొద్దిసేపు. జీవితం వీలైనంత సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుని వీలైనన్ని సుఖాలు అనుభవించాలని నా సిద్ధాంతం అన్నాడు విజయ్. అబ్బా బోర్ అంది మేధ. అయితే నేను ఆ టాపిక్కి ఎత్తను, నీకేది ఇష్టమో చెప్పు అన్నాడు. విజయ్ తనే స్వయంగా టీ కలిపి మేధకు అందించాడు. మేధ కప్పు అందుకొని అతిథి దేవతకి మర్యాద చేయాలిగా అంటూ రోహిణికిచ్చింది. రోహిణి ఆ టీ తాగుతుంటే విజయ్కి ఉక్రోషం వచ్చినంత పనైంది. అతని దవడ ఎముక బిగిసింది. అతను చూసిన ఆ చూపుకి రోహిణి చేతుల్లోంచి ఆ కప్పు లాక్కుంటాడో లేక ఈడ్చి చెంప మీద ఒకటి కొడతాడో అనిపించింది. కానీ అంతలోనే అతని సంస్కార బుర్గ అతని ముఖం మీదకి ఆచ్ఛాదనగా వచ్చేసింది. పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎప్పుడు ఎవరికి ఏది ప్రాప్తమో మనకి తెలియదు కదా. దానినే మన వాళ్ళు కర్మ సిద్ధాంతం అని చెప్తారు. నువ్వు తాగాలని నేను అందించిన టీ కప్పు రోహిణి చేతుల్లోకి వెళ్ళింది అన్నాడు. అవునవును అంది మేధ. మేధ అలా ఒప్పుకోవటంతో అతని కోపం ఇంకా రెట్టింపైంది. మేధ, నీకు మంచి మాట చెప్తానన్నాను, గుర్తుందా అని అడిగాడు. అవును, ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. ఏమిటా మంచి వార్త అని మనం అనుకున్నాం కదా రోహిణి అంది మేధ. రోహిణి తల ఊపింది. అందుకేగా, ఆ ఆనందం పంచుకోవటానికేగా రోహిణిని వెంట తెచ్చుకున్నాను అంది. విజయ్ తల తిప్పి చేయి నుదుటిని ఆనించుకొని ఎటో చూడసాగాడు. అతను రోహిణిని కాసేపు బయటికి వెళ్ళమని అడుగుదామా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వాకిట్లోంచి లాయర్ గారు అని ఒక స్త్రీ కేక వినిపించింది. విజయ్ టైం చూసుకున్నాడు. అతను లేచి బయట వరండాలోకి వెళ్లే లోపల ఆవిడే లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే విజయ్ ముఖం మటమటలాడింది. కానీ అంతలో నవ్వు తెచ్చుకుని ఎంతో గౌరవంగా, ఎంతో సంస్కారంగా, మీరా కస్తూరమ్మ గారు, రండి రండి అంటూ ఆహ్వానించాడు. కస్తూరమ్మ గారు మధ్య వయసు దాటిన స్త్రీ. బాగా డబ్బున్న ఆమెనని ఆవిడ చెవులకున్న రవ్వల దుద్దులు, కట్టుకున్న పట్టుచీర చెప్తూనే ఉన్నాయి. మేధ, ఈమె కస్తూరమ్మ గారు, నా క్లయింట్. వీరి తండ్రి గారి పేరు మీద వేసిన దావా నేను చూస్తున్నాను. కస్తూరమ్మ గారు, ఈ అమ్మాయి మేధ. అతను చెప్తుంటే ఆవిడ మధ్యలోనే అందుకుంది. అయ్యో, ఈ అమ్మాయి నాకు తెలియపోవడం ఏమిటి? వైదేహి గారి అమ్మాయి కదూ. మొన్న నీ డ్యాన్స్ చూశానమ్మా, చాలా బాగుంది అంటూ ప్రశంసలు మొదలుపెట్టింది. ఇంతలో ఫోన్ మోగింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ విజయ్ వెళ్ళాడు. మేధ వెంటనే ఆవిడతో, విజయ్ మీ గురించి చెప్తూ ఉంటాడండి, మీరు చాలా మంచివారట. అసలు ఎప్పుడొచ్చినా కొద్దిసేపు కంటే ఎక్కువ కూర్చోరట. కస్తూరమ్మ గారు ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ప్రశంసిస్తాడు అంది. ఈ మాటలు వినగానే ఆవిడ ముఖం చాటంత అయింది. లాయర్ గారు చాలా మంచివారు అంది. మీరేదో పార్టీలో ఉన్నట్లున్నారు, నేను డిస్టర్బ్ చేశానా ఏమిటి అంది ఆవిడ నొచ్చుకుంటూ. అబ్బెబ్బే అదేం లేదండి, కూర్చోండి అంది మేధ. విజయ్ వచ్చాడు. కస్తూరమ్మ గారు అన్నాడు. లాయర్ గారు, నాకేం తొందర లేదు, నేను వెయిట్ చేస్తాను, మీరు కానివ్వండి అంది. విజయ్కి ఆవిడ మాటలు గరళం మింగినట్లయింది. మేధ, నువ్వు రోహిణి కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కస్తూరమ్మ గారు, రండి, మీరు కాగితాల మీద సంతకాలు పెడుతురు గాని. అతను ఆవిడ్ని కన్సల్టింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. 5 నిమిషాలు గడిచాయి. మేధ లేస్తూ, రోహిణి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు సుమా అని హెచ్చరించి బయటికి వెళ్ళిపోయింది. మేధ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి రజని ఇంటి ముందు వచ్చి ఆగింది. మేధ కారు దిగి లోపలికొచ్చింది. తలుపు తట్టబోయింది. తలుపు తీసే ఉండడం వల్ల తెరుచుకుంది. వేగంగా వచ్చి తలుపు మీద బలంగా చేయి వేసిన మేధ అది అనుకోకుండా తెరుచుకోవడంతో తూలి పడబోయి ఆపుకుంది. లోపల రజని కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతడు చప్పుడుకి తిరిగి చూశాడు. మరో నిమిషం మెరుపుల ఒక కంగలో గుమ్మం దగ్గరికి వచ్చాడు. మేధ, అతని పెదవులు పలకలేదు.
కానీ అతని కళ్ళు చూస్తున్నాయి. ఆ కళ్ళలో వేచి చూసి చూసి నిరాశ చెంది ఆ వ్యక్తి కనిపిస్తే ఒక్కసారి వచ్చిన ఆనందం పొంగులా వచ్చింది. అతను మేధ చేయి పట్టుకుని లోపల తీసుకొచ్చాడు. నేను రావద్దని అనుకున్నాను అంది మేధ. మీరు అలాంటిదేదో అనుకుని ఉంటారని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను రాకుండా ఉండలేకపోయాను. థ్యాంక్ గాడ్. నా కోసం మీరు అంతగా ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. ఎడం చేత్తో ఛాతి మీద రాసుకుంటూ నా వల్ల కావటం లేదు అన్నాడు. అతను మేధనే చూస్తున్నాడు. మేధ అతని వంకే చూస్తుంది. మేధ చేతిని పట్టుకుని అతని చేతి వేళ్ళు బిగిసినాయి. 10 నిమిషాల తర్వాత మేధ, రజని ఇద్దరు పబ్లిక్ గార్డెన్లో ఒకరి పక్కన ఒకరు నిదానంగా నడుస్తున్నారు. మధ్య మధ్యలో ఆగి తల తిప్పి ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తుంది. మేధ అంది, ఇది చాలా చిత్రంగా ఉంది. మన ఇద్దరికీ ఒకే రకంగా అనిపించటం. నాకేమో రాకూడదు అనిపించింది, అయినా వచ్చాను. మీరు ఎదురు చూడకూడదు అనిపించింది, అయినా ఎదురు చూస్తూ నిలబడ్డారు. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇది జరుగుతున్నట్లుగా ఉంది. అతను తల ఊపాడు. నీరెండ మొక్కల మీద నుంచి జాలువారుతుంది. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. దూరంగా ఇద్దరు పెద్దవాళ్ళు వాకింగ్కి వెడుతున్నారు. మేధ, రజని ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగటం లేదు. అయినా అలా ఒకరి పక్కన ఒకరు మౌనంగా నడవటమే ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు నడుస్తుంటే మేధ చేయి రజనికి చేతికి తగిలింది. ఇద్దరికి ఆ స్పర్శ వినూత్నమైన అనుభూతినిస్తుంది. మరో 4 అడుగులు వేశారు. రజని చేయి ఈసారి మేధ చేతికి తగిలింది. ఇంకో 2 అడుగులు వేశారు. నాకు ధైర్యం లేదు అన్నాడు అతను ఎటో చూస్తూ తగ్గు స్వరంతో. నాకు చాలా ధైర్యం ఉంది అంది మేధ అంతకంటే తగ్గు స్వరంతో. ధైర్యం గల వాళ్లే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకున్న వాళ్ల మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది అంది మేధ. అలాగా? ఆ విషయం నాకు తెలియదు సుమా. క్షణం గడిచింది. రజని చేయి మెల్లగా, అతి మెల్లగా ముందు మేధ చేతి వేళ్ల కొనలను తాకింది. తర్వాత చిటికిన వేలు పట్టుకుంది. తర్వాత ఒక వేలు వెంట ఒకటి అన్ని వేళ్ళు అతని గుప్పెట్లోకి వచ్చాయి. అతని చేతి వేళ్ళు ఆమె చేతి వేళ్లతో జత కలిసి ఏకమైనట్టుగా బంధింపబడినాయి. మేధ చేయి అతనికి ఆసరా ఇస్తుంది. ఇద్దరు నడుస్తున్నారు మౌనంగా, ప్రశాంతంలోకి, ఆనందంలోకి, ఆత్మీయతలోకి. వారి కళ్ళ ముందు అస్తమిస్తున్న సూర్యుడి ఆ ఎర్రటి వెలుగు ఒక ఆనందపు లోకంలా ఉంది. నిన్న సాయంత్రం రజని తను కారులో వస్తుంటే భానుమతి ఆంటీ చూసింది. ఆవిడను చూడనట్టు తను వెళ్ళాలనుకుంది, కానీ సాధ్యం కాలేదు. ఆవిడ మేధని చూడగానే రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి వచ్చి కారుకి ఎదురుగా నిలబడి ఆపమని చేయి ఊపడంతో కారు తప్పనిసరిగా ఆపాల్సి వచ్చింది. అబ్బబ్బా, గంట నుంచి చూస్తున్నాను, ఒక్క ఆటో దొరకలేదు. వెధవ బస్సులు రానే రావు. ఆవిడ కారులో ఎక్కి కూర్చుంటూ రజనిని చూసి, ఈ అబ్బాయి ఎవరు అని అడిగింది. రజని నా ఫ్రెండ్కి అన్నగారు. ఏ ఫ్రెండ్? ఆరాగా చూసింది. శారద అని. మీకు ఆ అమ్మాయి తెలియదులేండి. ఇతన్ని క్లబ్లో ఆనంద్తో చూసిన గుర్తు. అవును, ఆనంద్ కజిన్. మీలాగే బస్ దొరక్కపోతే లిఫ్ట్ ఇస్తున్నాను. అది నాకు మనుషులు ఒకసారి చూస్తే గుర్తుంటారు. ఆవిడ రజనిని పలకరించింది. ఏం చేస్తున్నావు బాబు? అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను ఆంటీ. మేధ తనే చెప్పేసింది. ఇక్కడ ఆపుతావా? రజని అడిగాడు. మేధ కారు ఆపింది. అతను దిగి థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్ అనేసి వెళ్ళిపోయాడు. మేధ రాత్రంతా నిద్రపోలేదు. రజనీకి తను అలా చెప్పటం కోపం తెప్పించిందా అని మదనపడసాగింది. కోపం వచ్చే ఉంటుంది, లేకపోతే అలా ముక్తసరిగా అనేసి వెళ్ళిపోడు అనుకుంది. ఆ భానుమతి ఆంటీ మూలంగా తను అంత క్రితం పొందిన ఆనందమంతా బూడిదపాలైనట్టయింది. ఆ పొందిన సంతోషం మూలంగానే ఇప్పుడు పడే ఈ బాధ 1000 రెట్లుగా అనిపిస్తుందని మేధకి తెలియదు. ఉదయం కాలేజీకి వెళ్తూనే రజనీ గది ముందు కారు ఆపింది. రజనీ కిటికీలో అద్దం పెట్టి గడ్డం చేసుకుంటున్నాడు. మేధని చూడగానే మేధా అన్నాడు. అతని కళ్ళలో ఆనందం చూసిన తర్వాత కానీ మేధకి ఊపిరి అందినట్టు అవ్వలేదు. నిజం చెప్పు, నిన్న ఎందుకలా వెళ్ళిపోయావు? నా మీద కోపం వచ్చిందా అంది నిలదీస్తూ. నీ మీద కోపమా? ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. భానుమతి ఆంటీ ముందు అలా తెలియనట్టు మాట్లాడానని. ఓ అదా, దానికి కోపం ఎందుకు వస్తుంది అన్నాడు. మరి అలా ముక్తసరిగా వెళ్ళిపోయావేం? నేను అలా మాట్లాడకపోతే ఎలా? ఆవిడ చూపులు మనల్ని శల్య పరీక్షలు చేస్తున్నాయి. అమ్మయ్యా, అంతే కదా. మేధ గోడకి చేరగిలపడి జారి పెట్టి మీద కూలబడింది. రాత్రంతా నేను నిద్రపోలేదు. కంటి మీద కునుకు రాలేదంటే నమ్ము. అతను నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చాడు. నేను కూడా నిద్రపోలేదు అన్నాడు. ఎందుకని అడిగింది. అతను వచ్చి మోకాల మీద వంగి ఆమెకు అభిముఖంగా కూర్చున్నాడు. ఆవిడ నన్ను ఏం యక్ష ప్రశ్నలు వేసిందోనని భయం వేసింది. నా మూలంగా మేధకి బాధ రాకూడదు అనుకున్నాను. రాత్రంతా నిద్రపోలేదు. ఇదే వేదనతో గడిపాను. నిజంగానా? అతని కళ్ళలోకి వెతుకుతున్నట్టు చూస్తూ అంది. నిజం, ఒట్టు. అతని తల మీద చేయి ఆనించుకుంటుంటే మేధ గబాల్నా చేయి లాక్కొని తన తల మీద పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు అంది. ఏం చెప్పను? అతను తగ్గు స్వరంతో అడిగాడు. ఏదైనా సరే. మేధకి నా మూలంగా బాధ రాకూడదు. ఎందుకనిట? మేధ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. మేధ తలెత్తి చూసింది. ఆ కళ్ళు చాలా సీరియస్గా ఉన్నాయి.
నేనంటే నీకెందుకు ఇష్టం? అతని చూపులు రెట్టింపు సీరియస్గా ఉన్నాయి. మృదు గంభీర స్వరంతో అన్నాడు, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను పుస్తకాలే సర్వస్వం అనుకున్నాను. అదే ప్రపంచం అంతా అనుకున్నాను. మేధ హఠాత్తుగా నా జీవితంలోకి సుడిగాలిలా వచ్చి నా ఆలోచనలు తారుమారు చేసేసింది. పుస్తకాలలో తలదూర్చి వృష్టపక్షిలా బ్రతుకుతున్న నాకు పుస్తకాల కంటే మించిన ఇంకో ప్రపంచం ఉందని చూపించింది. జీవించడం అనేది ఒక అద్భుతమైన మహా అద్భుతమైన అనుభవం అని నాకు తెలిసేలా చేసింది. మేధ అతని షర్టుని గుండెల దగ్గర 2 చేతులతో గట్టిగా బిగించి పట్టుకుంది. ఇంకా అంది. మేధకి నేనంటే ఇష్టం కలగటం, నిస్సంకోచంగా నా దగ్గరికి రావటం, నాకు ఇదంతా ఏమిటోగా ఉంది. నా జీవితానికి ఇంత విలువ ఉందా అనిపిస్తుంది. ఈ జీవితాన్ని పదిలంగా కాపాడుకోవాలని బలంగా అనిపిస్తుంది. మేధని చూడాలని, తనతో గడపాలని నా మనసు తాతహలాడుతుంది. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు అనే భావన నా నుంచి పోయింది. అతని కంఠం గద్గదికంగా అయింది. మేధ కాస్త ముందుకి వంగింది. ముఖం అతని ఛాతీ కానింది. అతని గుండెలో తలదాచుకొని కళ్ళు మూసుకుంది. కంపిస్తున్న కంఠంతో అంది, రజనికి ఎలా అనిపిస్తుందో సరిగ్గా మేధకి కూడా అలాగే అనిపిస్తుంది. రజని చెప్పిన మాటలకి మేధ డిటో 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 అంటుంది. రజని కుడి చేయి మేధ భుజాల చుట్టూ పడింది. ఎడం చేయి ఆమె తల మీద ఆనింది. మేధ రజని పెదవుల ఆమె నుదురు మీద చుంబించినాయి. మేధ హఠాత్తుగా ముఖం ఎత్తింది. 2 చేతులతో అతని ముఖం పట్టుకుని దగ్గర లాక్కుంది. రజని, ఐ లవ్ యూ అంది. మేధ మరుక్షణంలో మేధ అతని కౌగిలిలో బందీ అయిపోయింది. ఆ రోజు మేధ ఇంటికొచ్చింది. మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ ఇల్లు, ఆ ఫర్నిచర్, పని మనిషి కేకలు, పిచ్చిగల చప్పుడు ఏమిటో కొత్తగా అనిపించసాగింది. తర్వాత మేధ రజని చాలాసార్లు కలిశారు. మేధ ఒక్కొక్కసారి కాలేజ్ మానేస్తుంది. అతని రూమ్కి వెళ్ళటం ఆలస్యం, మామి వచ్చేస్తుంది. ఆవిడకి మేధ అంటే ఎక్కడలేని ఆసక్తి. మీ అమ్మని నాన్నని ఒకసారి పరిచయం చేసుకుంటాను, మీ ఇంటికి వస్తాను అని మొదలుపెట్టింది. ఆవిడ భర్తకి ఆరోగ్యం బాగలేదట, తండ్రికి పరిచయం చేయమంది. ఆవిడ కొడుక్కి ఉద్యోగం కావాలట, తల్లిని అడుగుతానంది. మేధకి భయం వేసింది. ఆ మామి గొడవ పడలేను, నేను ఇంక నీ గదికి రాను అంది మేధ. నేనే ఆ మాట చెప్దామని అనుకుంటున్నాను అన్నాడు రజని. అతనికి కూడా మామి అలా రావటం, మేధను అడగటం ఇబ్బందిగానే ఉంది. ఇద్దరు కలుసుకోవాలంటే కష్టంగా ఉంది. చోట్లు వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకసారి సాలార్జంగ్ మ్యూజియంకి రా అని చీటీ పంపింది. మేధ వెళ్ళేసరికి రజని అప్పటికే వచ్చి ఉన్నాడు. ఎంతసేపింది వచ్చి అంది. అరగంట పైగానే అయింది. అంత ముందుకు ఎందుకు రావడం? నువ్వు ముందు వస్తావేమోనని భయం. నేను ఇక్కడ లేకపోతే రాలేదు అని ఎక్కడ వెళ్ళిపోతావో అనిపిస్తుంది. మేధ తన చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలింది. ఇద్దరూ మ్యూజియం చూశారు. ఇంకోసారి నాంపల్లిలో రైలెక్కి సికింద్రాబాద్లో దిగారు. ఇంకోసారి బిర్లా మందిర్, మరోసారి ప్లానిటోరియం. ప్రయాణికుల్లా పక్కపక్కన కూర్చోవటం, ఎవరు కనిపించకపోతే తగ్గు స్వరంతో కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా కనిపిస్తే అపరిచితుల్లా దూరంగా ఉండిపోవటం. రజని అంటే తనకిష్టమని తెలిసిన మరుక్షణంలో తల్లి, తండ్రి, విజయ్, రవిచంద్ర, సుహాసిని, పరి అంకుల్ అందరూ అతన్ని ఎవరు ఏమిటని చీల్చి చెండాడతారు అని మేధకి బాగా తెలుసు. రాను రాను పరిచయం పెరిగే కొద్దీ మేధ మనసు, శరీరం అతనికి దగ్గరగా ఉండాలని తప్పిస్తున్నాయి. అతని సాన్నిహిత్యంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం, తృప్తి దొరుకుతున్నాయి. వాటి కోసం మనసు ఆరాటపడుతుంది. అతను తనని తనగానే కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. తనకి తెలియదు అతని జీవితంలో ఒక లోటుని తను పూడ్చింది. అతని ఒంటరితనాన్ని మాయం చేసింది. తన విషయంలోనూ అంతే జరిగింది. రజనీ పరిచయమైన తర్వాత తనకి జీవితంలో ఒక విభిన్నమైన నూతన కోణం కనిపిస్తుంది. డబ్బు, పేరు, ప్రతిష్ట కావాల్సినవే, అవి చాలా ముఖ్యమైనవే. కానీ వాటికంటే మనిషి, అతనిలో ఉన్న వెచ్చటి మనసు ఇంకా ముఖ్యం. డబ్బు, పేరు అనే ఇనుప చట్రంలో విజయ్ లాంటి వాళ్ళు బంధితులు. వాళ్ళు అవి లేకుండా బ్రతకలేరు. అవి లేని జీవితం వారికి నరకప్రాయం. రజనీ అలా కాదు. జీవితాన్ని నిరాడంబరంగా, స్వచ్ఛతతో, సచ్ఛీలతతో బ్రతకటంలో ఎంత ఆనందం, తృప్తి ఉన్నాయో అతని సమక్షంలో అర్థమవుతుంది. తల్లి, తండ్రి, విజయ్ ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బుగల తమ బంధువులు, స్నేహితులు అనబడే వారంతా ఈ డబ్బు అనే వలలో ఇరుక్కుని గిలిగిలలాడుతున్నారనిపిస్తుంది. జీవితం సుఖమయం చేసుకోవటానికి మాత్రమే డబ్బు అనే మాట మర్చిపోయి డబ్బు సంపాదన కోసమే జీవితం అనే చట్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ చట్టం నిర్దాక్షిణ్యంగా మనిషిలోని మానవత్వాన్ని హరింపచేస్తుంది. విజయ్ సంగతి బాగా తెలుసు. పెళ్ళయ్యే వరకే అతనికి తన పట్ల ఆకర్షణ. పెళ్ళైన తర్వాత అతనికి సంపాదనే ముఖ్యం. దానికి అడ్డుగా దేనికి సహించడు. అతనికి టైంని డబ్బుగా మార్చటం అనేది నరంలోనూ ఉంది. అది తన స్వభావానికే విరుద్ధం. అందుకే విజయ్కి తనంటే ఇష్టమని తెలుసు. ఆ ఇష్టం అంటే తనకి భయం అని అతని జీవితంలో అతనికి ఉపయోగపడే వారినే దగ్గరకు రానిస్తాడు. మిగతా వారిని నిర్దాక్షిణ్యంగా దూరంగా నెట్టివేస్తాడు. అక్కడ అతనికి ఏమాత్రం సంకోచం కానీ వెరపు కానీ ఉండవు. మేధ వయసు వచ్చి ఊహాబాగా తెలిసినప్పటి నుంచి తనకు తెలియకుండానే తనని తానుగా ఇష్టపడే వ్యక్తి కోసం అన్వేషిస్తుంది. ఆ అన్వేషణకి రజని సరైన సమాధానంగా కనిపిస్తున్నాడు.
అతనికి తన తల్లిదండ్రులు ఎంత డబ్బు గలవాళ్ళో పేరు ప్రతిష్టలు గలవారో సరిగ్గా తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆరాటం అతనికి లేదు. అతనికి మేధ వల్ల ఆనందం, మేధ కావాలి అంతే. అతనితో పరిచయం పెరిగిన కొద్దీ అతనికి మిగతా విషయాల పట్ల గల అనాసక్తి మేధని ఇంకా ఇంకా ఆకర్షించసాగింది. ఇద్దరు కలిస్తే తమ ఇద్దరి గురించే మాటలు, ఇంకొకరి ప్రసక్తి లేదు, రాదు. మేధకి ఇది చాలా ఇష్టంగా అనిపించింది. ఇద్దరూ కలిస్తే ఒక ప్రపంచం, దానిలో మరొకరికి చోటే లేదు, ప్రమేయం ఉండదు. నెల రోజుల అనంతరం మేధ గబగబా బస్టాప్ దగ్గరకు వచ్చింది. క్షణంసేపు తల ఎత్తి మెరుపులా కలయి చూసింది. అక్కడ నలుగురు మనుషులకి అవతల రజనీ ఉన్నాడు. మేధకి అమ్మయ్యా అనిపించింది. మేధ బస్సులో ఎక్కింది. వెనకే రజనీ వచ్చాడు. మేధ పక్కన సీటు ఖాళీగా ఉంచింది. రజనీ వచ్చి కూర్చున్నాడు. నిన్నెందుకు కనిపించలేదు? బయటికి చూస్తూ అడిగాడు. అతను అడగటం మేధ తప్ప ఇంకొకరికి వినిపించలేదు. అంత తగ్గు స్వరంగా ఉంటుంది. ఎదురుగా సర్దార్జీ ఒక ఆయన ఇటే ఆసక్తిగా చూస్తున్నాడు. పర్యంకుల్ భార్యకి సుస్థి చేసింది. హాస్పిటల్లో ఉండిపోయాను. రాత్రంతా నిద్రపోలేదా? మేధ కూడా బయటికే చూస్తూ అంది. అతను తల ఊపాడు. ఎప్పుడైనా అన్న టైంకి రాకపోతే ఆదుర్దా పడవద్దని చెప్పానుగా. పడకూడదని అనుకుంటాను, కానీ నా వల్ల కావటం లేదు. భయం వేస్తుంది. మనసు పరిపరి విధాలా పోతుంది. నువ్వు సరిగ్గా ఇంటికి చేరుకున్నావా? యాక్సిడెంట్ లాంటిదేం కాలేదు కదా? ఏ హాస్పిటల్లోనూ లేవు కదా అనిపిస్తుంది. జన్మలో మళ్ళీ నిన్ను చూడలేనేమో, మొన్న చూసిందే ఆఖరి చూపేమో అనిపిస్తుంది. అతను అలా చెప్తుంటే మేధకి అతని గుండెలో తలదాచుకొని నాకు కూడా ఇలాంటి భయాలే వస్తాయి అని చెప్పాలనిపిస్తుంది. బస్సు స్టేషన్కి వచ్చేసింది. ఇద్దరూ దిగారు. స్టేషన్లో కాసేపు నడిచారు. ఎక్కడ కూర్చోవటమా అని ఆలోచిస్తున్నారు. హలో మేధ వెనక నుంచి వినిపించింది. మేధ తుళ్ళిపడి తిరిగి చూసింది. ఎదురుగా విజయ్ ఆనందంగా, ఆడంబరంగా, హుందాగా. ఏమిటి ఇక్కడున్నావు? హలో రజనీ. విజయ్ రజనీని పలకరించాడు. అతని చూపులు ఒక్క క్షణం నిశితంగా, ఎగాదిగా, అతి సామాన్యంగా ఉన్న రజనీ డ్రెస్ని చూశాయి. హలో అన్నాడు రజనీ. ఒక ఫ్రెండ్ ఊరు వెళ్తుంది, అందుకని స్టేషన్కి వచ్చాను. ఏ ట్రైన్? గోదావరి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వెళ్ళి గంటకు పైగా అయిందమ్మా. ఓ అలాగా. రైలు ఇంత టైంకి ఎప్పుడు వస్తున్నాయి? నాకు తెలియదే అంది. రజనీ పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దామా అన్నాడు విజయ్. ఇక అతను వదలడు. ఇద్దరు బయటకు వస్తుంటే చెప్పాడు. నా క్లయింట్ ఒక అతను ఇక్కడ పుస్తకాల షాప్ కొంటాను అని చూపించడానికి తీసుకువస్తే వచ్చాను. విజయ్, మేధ బయటకు వచ్చారు. నీ కారు ఏది? విజయ్ అడిగాడు. తీసుకురాలేదు. ఎలా వచ్చావు మరి? ఆటోలో. హౌ సిల్లీ. నాకు కాస్త ఫోన్ చేయకూడదా? పద వెళ్దాం. అతని కారు దగ్గరికి వెళ్తూ అన్నాడు. మేధ రజనీ కోసం చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అడిగాడు విజయ్. ఎవరూ లేరు అంది. ఇద్దరు కార్లో కూర్చుని వస్తుంటే రజనీ బస్టాండ్లో నిలబడి కనిపించాడు. అతన్ని కూడా పిలు అంది మేధ. ఏం వద్దులే, అతనికి నాకంత మంచి టర్మ్స్ ఏమీ లేవు నిర్మోహమాటంగా చెప్పాడు. మేధ బలవంతం చేయలేకపోయింది. రజనీ వచ్చినా ప్రయోజనం ఏముంది? తను విజయ్ పక్కన కూర్చుంటే అతను వెనక సీట్లో కూర్చోవాలి. రజనీని అలా వదిలేసి రావటం మేధకి చాలా బాధగా అనిపించింది. కారు ఆపు చేయమని అరిచి దిగి అతని దగ్గరికి పరిగెత్తుకెళ్లాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. విజయ్ తనకొచ్చిన కొత్త కేసు గురించి చెప్తున్నాడు. మేధ బోర్గా ముఖం పెట్టి కూర్చుంది. మేధ నువ్వు మారిపోయావు అన్నాడు విజయ్. ఎందుకలా అంటున్నావు? ఇది వరకటి జోక్స్ ఏవి, నన్ను ఏడిపించడం ఏది అన్నాడు. మేధ మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా అతిథులు ఉన్నారు. ప్రదీప్ ఉన్నాడు. తండ్రి మేధని పరిచయం చేశాడు. ఈయన ప్రదీప్ నాన్నగారు, ఈమె తల్లి, ఈ అమ్మాయి అక్క. మేధ అందరికీ నమస్కరించింది. ప్రదీప్ చూపులతోనే మేధని తినేస్తూ కూర్చున్నాడు. మీ అమ్మాయి అంటే మా ప్రదీప్కి ప్రాణం, మా వాడికి అసలు ఏ ఆడపిల్ల నచ్చరు అంటూ తల్లి ఉపోద్ఘాతం ప్రారంభించింది. డాడీ నాకు అలసటగా ఉంది, నేను వెళ్తాను. మేధ చటుక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవ్వరి వైపు చూడలేదు. ఎవ్వరితోనూ మర్యాదగా వస్తానండి అనలేదు. తల్లి తండ్రి కూడా ఆమెని వారించలేదు. పెళ్లివారి ముఖాలు మాడిపోయినాయి. ప్రదీప్ తండ్రి అన్నాడు. డాక్టర్ గారు, చల్లకి వచ్చి ముంత దాచడం దేనికి? నాది అంతా స్ట్రైటింగ్ డీలింగ్. మా ప్రదీప్కి మీ అమ్మాయిని చేసుకుంటామని అడగడానికి వచ్చాం అన్నాడు. చాలా సంతోషం, కానీ మా అమ్మాయికి ఎంఆర్సీసీ పాస్ అయిన కుర్రాడి కోసం చూస్తున్నాం. యూకేలో మా ఫ్రెండ్ కొడుకు రాజా అని ఉన్నాడు అన్నాడు బాలసుందరం గారు. పరాయి సంబంధానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. డాక్టర్ చేసే కుర్రాడు వద్దు అనుకుంటే మా విజయ్ ఉన్నాడు అంది వైదేహి. ఆయన ప్రదీప్ వైపు చూశాడు. విన్నావుగా వారి అభిప్రాయం, ఇంకెందుకు, పద వెళ్దాం. చివ్వున లేచాడు. కూర్చోండి, టీ తాగుదురు గాని అంది వైదేహి. మేం టీ కోసం రాలేదండి అంది ప్రదీప్ తల్లి. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. మ్యాన్లెస్ బ్రూట్స్, ఎలా వెళ్ళిపోయారో, అది మర్యాదేనా? వీళ్ళక మన పిల్లనిచ్చేది అంది వైదేహి. ఆశాభంగం పొందిన కోపం వారిది, మనం ఏమీ అనుకోకూడదు అన్నారు డాక్టర్ గారు. మీరెప్పుడు ఇలాగే చెప్తారు అంది వైదేహి. కారులో వస్తుంటే తండ్రి ప్రదీప్ని చెడామడా తిట్టాడు. నేను మొదటే చెప్పాను, అసలు రానన్నానా? వారి కంటికి మనం ఆనమని నాకు తెలుసు. నువ్వే నా ప్రాణాలు తోడావు. లక్షణంగా ఆ గుంటూరు అమ్మాయిని చేసుకోరా అంటే వినలేదు. మేధ మేధ అంటూ ఎగిరావు.
ఇప్పుడు ఈ అవమానం చేయించుకుంటే బాగుంది. ఆ గుంటూరు అమ్మాయికి ఇంత డబ్బు ఎక్కడిదండి? ఆ ఇల్లే బోలెడని లక్షలు చేస్తుంది. ఒక్కగానొక్క పిల్ల, పైనుంచి సంపాదించే తండ్రి, ఆస్తిపరురాలిన తల్లి. మనవాడి సెలక్షన్కేం బాగానే ఉంది అంది తల్లి వత్తాసు పలుకుతూ. వాళ్ళ పొగరు ఎలా అనచాలో నాకు తెలుసు అన్నాడు ప్రదీప్. ఏడిసావు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నన్ను అవమానించిన వాళ్ళని నేనేం వదలను. ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా యాగి చేస్తాను అన్నాడు ప్రదీప్. అతని ముఖం క్రూరంగా ఉంది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.